ఆపరేషన్ వికటించింది. లక్షల రూపాయలు పెట్టినా ఏం లాభం? డాక్టర్ల నిర్వాకంతో మంచానికే పరిమితమైపోయాడు. హైట్ పెరగాలన్న కోరిక ఉస్సూరుమనిపించింది. ఏం చేయాలో పాలుపోని టైంలో డాక్టర్లు మొత్తానికే చేతులెత్తేయడంతో ఆ సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబం కన్నీరు మున్నీరవుతోంది. మెదక్ జిల్లాకు చెందిన సందిరి గోవర్ధన్ రెడ్డి కుటుంబానికి ఎవరికి చెప్పుకున్నా తీరని కష్టమొచ్చి పడింది. హైదరాబాద్ కోంపల్లి సమీపంలోని సుచిత్ర ఎంఎన్ రెడ్డి నగర్లో స్థిరపడ్డ గోవర్ధన్ రెడ్డి కుమారులు నితిన్ రెడ్డి, నిఖిల్ రెడ్డి ఇద్దరూ విద్యావంతులే. కొడుకులు ప్రయోజకులు కావటంతో తండ్రి సంతోషానికి హద్దులు లేకుండా పోయింది. పెద్ద కొడుకు నితిన్ రెడ్డి సొంతంగా సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టుకున్నాడు. చిన్నవాడైన నిఖిల్ రెడ్డి మాత్రం సాఫ్ట్వేర్ ఉద్యోగిగా కెరీర్ ప్రారంభించాడు. నిఖిల్ రెడ్డి ఫ్రెండ్స్ అంతా మంచి హైట్. తన స్నేహితులంతా 6 అడుగుల ఎత్తుతో ఆజానుబాహుల్లా కనిపిస్తుంటే 5.7 అడుగుల ఎత్తున్న నిఖిల్ కి తాను కూడా మరికొంత ఎత్తుంటే బాగుంటుందన్న కోరిక పుట్టింది. ఎలాగైనా మరో 3 అంగుళాలు పెరగాలనుకున్నాడు. ఇంకేముంది, హైట్ పెరిగేందుకు అతను చేయని ఎక్సర్సైజులు లేవు. బీటెక్ పూర్తి చేశాక సాఫ్ట్వేర్ ఉద్యోగం వచ్చింది. కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగానే ఉన్నా సొంతంగా సంపాదిస్తుండడంతో తన అవసరాలను తనే తీర్చుకునేవాడు. ఎలాగైనా ఎత్తు పెరగాలన్న బలమైన కోరికతో నెట్లో తన సమస్యపై సెర్చ్ చేశాడు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో ఆపరేషన్ తో ఎత్తు పెరగడం సాధ్యమేనని తెలుసుకున్నాడు. ఇంకేముంది, క్షణం ఆలస్యం చేయకుండా డాక్టర్లను సంప్రదించాడు. నిఖిల్ రెడ్డి సమస్యను విన్న డాక్టర్ చంద్రభూషణ్ హైట్ పెరిగేందుకు ఎలా ఆపరేషన్ చేస్తామో వివరించి చెప్పడంతో తన కోరిక నెరవేరుతుందని నిఖిల్ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఆపరేషన్ కి 2 లక్షలు ఖర్చవుతుందని చెప్పిన డాక్టర్లు నిఖిల్ ఉబలాటాన్ని చూసి దాన్ని కాస్త 2.5 లక్షలకు పెంచారు. మరో 2 రోజుల తర్వాత 3 లక్షలు అన్నారు. అయినా ఎలాగైనా హైట్ పెరగాలన్న కోరికతో ఉన్న నిఖిల్ ఏడాది జనవరి 23న ₹1,00,000 అడ్వాన్స్ గా చెల్లించాడు. ఇంట్లో చెబితే వద్దంటారని ఎవ్వరికీ ఈ విషయం చెప్పలేదు. 2 రోజులు ఎలాగో మేనేజ్ చేయొచ్చని అనుకున్నాడు. ఏప్రిల్ 5న మిగిలిన 2 లక్షలు కట్టి ఆపరేషన్ చేయించుకున్నాడు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4:30 వరకు ఆపరేషన్ చేసిన డాక్టర్లు తల్లిదండ్రులకు గాని నిఖిల్ ఫ్రెండ్స్ కు గాని ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. ఆపరేషన్ అయిపోయింది, తెల్లారి నడుస్తాడులే అనుకున్నారు. కానీ సీన్ రివర్స్ అయింది. ఏం చెయ్యాలో పాలుపోని హాస్పిటల్ సిబ్బంది అంతా అయిపోయాక అప్పుడు తండ్రి గోవర్ధన్ రెడ్డికి సమాచారం ఇచ్చారు. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. చలాకీగా తిరిగే నిఖిల్ రెడ్డి మంచానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా సింపుల్గా నరేట్ చేశాడు. ఇలా నేను ఇంటర్నెట్లో చూసి వెళ్ళాను. దాంట్లో పెయిన్ఫుల్ సర్జరీ అని ఉంది. కనుక్కున్నప్పుడు డాక్టర్ని వెళ్ళి కనుక్కున్నప్పుడు పెయిన్స్ ఉంటాయి, కాకపోతే మేము పెయిన్ కిల్లర్స్ ఇస్తాము. ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ యాంటీబయాటిక్స్ ఇస్తాం కదా, ఏమంతా రాదు. ఇంకా ఫ్యూచర్లో అయితే 100% ఎఫెక్ట్ ఉండదని చెప్పారు. ఇంకా సింపుల్గా ఉంటుంది అనుకుని చేయించుకున్నాను. సర్జరీ అయిన తర్వాత రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి డాక్టర్ చెప్పినట్టు ఏది జరగలేదు. 2 డేస్లో నడిపిస్తామన్నాడు. ఇప్పటివరకు 60 డేస్ అవుతుంది. ఇంకా అసలు బెడ్ మీద నుంచి మూవ్ అవ్వడానికి రావట్లేదు. ఆపరేషన్ జరిగి 2 నెలలైనా నిఖిల్ పరిస్థితి మెరుగుపడలేదు. కొడుకు ఆరోగ్యం ఎప్పుడు కుదుట పడుతుందా అన్న నిఖిల్ తండ్రి ప్రశ్నలకు డాక్టర్ల నుంచి సమాధానం లేదు. 2 రోజుల్లో నడుస్తాడని డిశ్చార్జికి ముందు డాక్టర్లు చెప్పిన మాటలు ఏమయ్యాయని ప్రశ్నిస్తున్నారు నిఖిల్ పేరెంట్స్. ఏం చేయలేదు, ఆయనకు ప్రొసీజర్ చేశాము, కరెక్ట్ పద్ధతిగా చేశాము. అయితే ఇప్పుడు ఏం చేస్తామంటే ఎక్సెల్ ఫిక్సర్ మీరు చూసారు కదా, అది వేసేసి బోన్ కట్ చేసేసి ఫిక్స్ చేసి పెట్టినా 10 డేస్ తర్వాత అది మెల్లమెల్లగా మేము ఇంక్రీజ్ చేయాలి. అంతే. ఇంచు వర్క్ పర్ మంత్. ఎంత కావాలని కోరుకున్నాడు సార్? 3 ఇంచెస్ అన్నాడు. 3 ఇంచెస్ చేస్తాం. బెడ్ రెస్ట్ అంటూ ఏం లేదు. అరౌండ్ ఇన్ ద హౌస్ అట్లా. ఆఫ్టర్ ఒక 1 వీక్ లేదు, 2 డేస్లోనే మేము నడిపిస్తాం. 2 నెలలుగా నిఖిల్ నడవలేక టెస్టుల కోసం హాస్పిటల్కు వెళ్ళినప్పుడల్లా నరకం అనుభవిస్తున్నాడు. నలుగురి సాయం ఉంటే గాని ఇంట్లోకి చేరలేని పరిస్థితి. ఆలస్యమైనా తమ బిడ్డ నడుస్తాడని ఆశగా ఎదురు చూస్తున్న నిఖిల్ పేరెంట్స్ డాక్టర్ పంపిన మెయిల్ చూసి అవాక్కయ్యారు. ఇలాంటి కేసు తన కెరీర్లో ఎప్పుడూ చూడలేదని, ఇప్పుడున్న పరిస్థితుల్లో మరో 6 నెలలు గడిస్తే కానీ నిఖిల్ నడవడం సాధ్యం కాకపోవచ్చని డాక్టర్ చావు కబురు చల్లగా చెప్పడంతో నిఖిల్ తల్లిదండ్రుల వేదనకు అంతులేదు. పొరపాటున కూడా తొందరపడి ఇలాంటి ఆపరేషన్ ఎవరూ చేయించుకోవద్దంటూ తండ్రి కొడుకులిద్దరూ ఆవేదన చెందుతున్నారు. డాక్టర్ నాకు అట్లీస్ట్ కంప్లీట్గా చెప్పాల్సింది, ఇలా ఇంత పెయిన్ఫుల్ ఉంటుందని, ఇంత టైం టేకింగ్ అని, ఇలా కాంప్లికేషన్స్ గురించి అట్లీస్ట్ అలా చెప్పుంటే నేను వేరే సెకండ్ ఒపీనియన్ చూసుకుంటుండే, లేకపోతే పేరెంట్స్ని ఒకసారి అడుగుతుండే.
ఇలా సింపుల్గా నరేట్ చేసేసరికి 2 డేస్లో నడుస్తాను కాబట్టి ఇంకా ఏం కాదనుకున్నాను. డాడీ వాళ్ళు కూడా అదే మెయిల్ పెట్టాను, ఒక 2 మంత్స్లో ఇంటికి వచ్చేస్తానని. కానీ ఇప్పటికి 2 మంత్స్కే పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి సర్జరీ అయితే ఎవరు చేయించుకోదని చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి థాట్ వచ్చినా ఫస్ట్ పేరెంట్స్కి చెప్పమని చెప్తున్నాను. మేము చాలా తీవ్ర ఇబ్బందులకు గురైనాం, తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నాం. మా బిజినెస్లో అన్ని ఇలా అదైపోయింది, బాబు హెల్త్ పాడైంది, మన లైఫ్తో చెలగాటమాడిండు. ఇది భగవంతుడు ఖచ్చితంగా ఆ డాక్టర్కు ఏదో ఒక రోజు ఖచ్చితంగా భగవంతుడు చూపిస్తాడు. ఈ పెయిన్ కిల్లర్స్ ని ఇక భరించలేనని డిసైడ్ అయిపోయాడు నిఖిల్ రెడ్డి. దీంతో తాను ఇప్పటికే పెరిగిన ఒక అంగుళం చాలని, హైట్ పెరగడంపై తనకిక ఎలాంటి ఆశ లేదని డాక్టర్ కు చెప్పాడు. వీడియో రికార్డింగ్ లో ఈ విషయాన్ని చెబితే ట్రీట్మెంట్ ఆపేస్తామని చెప్పిన డాక్టర్ శనివారం మధ్యాహ్నం నిఖిల్ రెడ్డి ఇంట్లో వీడియో రికార్డింగ్ కి ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రీట్మెంట్ ఆగిన తర్వాతైనా నిఖిల్ సాధారణంగా నడుస్తాడా, తమ కొడుకు ఆరోగ్యం ఎప్పటికీ మెరుగుపడుతుందోనని ఆశగా ఎదురు చూస్తున్నారు పేరెంట్స్. ఆపరేషన్ వికటించి బెడ్కే పరిమితమైన సాఫ్ట్వేర్ ఉద్యోగి నిఖిల్ రెడ్డి ఎవరూ ఇలాంటి సాహసం చేయొద్దు అంటున్నాడు. 2 రోజుల్లో నడుస్తావన్న డాక్టర్ ఇప్పుడు చెప్పలేమంటూ మెయిల్ చేశాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. హైట్ పెరగడం కోసం ఆపరేషన్ చేయించుకున్న నిఖిల్ రెడ్డితో మా ప్రతినిధి కమల్ ఫేస్ టు ఫేస్. పెరగాలన్న చిన్ననాటి కోరిక, డాక్టర్ల నిర్లక్ష్యం రెండూ కలిపి నిఖిల్ రెడ్డిని 2 నెలలుగా మంచానికే పరిమితం చేసింది. వైద్యులు ఇక కోలుకుంటాడు అని చెప్పినటువంటి వైద్యులు సైతం మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇచ్చారు. నిఖిల్ రెడ్డికి సంబంధించినంత వరకు ఇక ఇది చెప్పలేము, ఏం జరుగుతుందో అన్నది చెప్పలేము, గ్యారంటీ ఇవ్వలేము హైట్కు సంబంధించి అంటూ కూడా 2 రోజుల క్రితం మళ్ళీ కొత్త ట్విస్ట్ ఇవ్వడంతో నిఖిల్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి నిఖిల్ రెడ్డి ఉన్నారు. నిఖిల్, చెప్పండి, ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? మీరు ఆపరేషన్కి వెళ్ళిన సమయంలో వైద్యులు ఏమేమి చెప్పారు మీతో? ఈ సర్జరీ April 5th రోజు అయిందండి, లాస్ట్ మంత్. ఫస్ట్ టైం కలిసినప్పుడు చాలా సింపుల్గా నరేట్ చేశాడు. ఇలా నేను ఇంటర్నెట్లో చూసి వెళ్ళాను, దాంట్లో పెయిన్ఫుల్ సర్జరీ అని ఉంది. కనుక్కున్నప్పుడు డాక్టర్ని వెళ్ళి కనుక్కున్నప్పుడు పెయిన్స్ ఉంటాయి, కాకపోతే మేము పెయిన్ కిల్లర్స్ ఇస్తాము, ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కానీ యాంటీబయాటిక్స్ ఇస్తాం కదా, ఏమంతా రాదు, ఇంకా ఫ్యూచర్లో అయితే 100% ఎఫెక్ట్ ఉండదని చెప్పారు. ఇంకా సింపుల్గా ఉంటుంది అనుకుని చేయించుకున్నాను. సర్జరీ అయిన తర్వాత రోజు నుంచి నెక్స్ట్ డే నుంచి డాక్టర్ చెప్పినట్టు ఏది జరగలేదు. 2 డేస్లో నడిపిస్తామన్నాడు. ఇప్పటివరకు 60 days అవుతుంది, ఇంకా అసలు బెడ్ మీద నుంచి మూవ్ అవ్వడానికి రావట్లేదు. ఆపరేషన్కి వెళ్ళిన టైంలో మీతో పాటు ఎవరెవరు వచ్చారు హాస్పిటల్కి? వైద్యులు ఎవరెవరితో మాట్లాడడం జరిగింది ఆ సమయంలో? ఎవరితో మాట్లాడలేదండి, నా ఒక్కరితోనే మాట్లాడారు, ఎవరిని తీసుకెళ్ళలేదు. డాక్టర్ కూడా ఎవరు ఇలా పేరెంట్స్ గురించి ఏం అడగలేదు. మామూలుగా సర్జరీ గురించి మాట్లాడాడు. సరే అడిగాను ఏమేమి చేస్తానని. ఇన్ఫెక్షన్ వస్తుంది, పెయిన్స్ వస్తాయి, కానీ కొంచెం బేర్ చేస్తే చాలు, 2 monthsలో అయిపోతుందని చెప్పారు. 2 months ఆపరేషన్ చేసుకుని దాదాపు 2 నెలలు గడిచింది. ఇంకొక 2 రోజులు అయితే 2 నెలలు గడుస్తుంది. ఇప్పుడు ఏమంటున్నారు డాక్టర్లు? మొన్న నైట్ మెయిల్ చేశాడు డాక్టర్, ఇలా చూడొచ్చు మీరు, మేము ఇలా thousands of surgeries చేస్తాం కానీ అన్నీ మేము అనుకున్నట్టు ఉండవు, 70 to 80% కేసెస్ మేము అనుకున్నట్టు ఉంటాయి, కొన్ని ఇలా అవుతుంటాయి, కాంప్లికేషన్స్ వస్తుంటాయి అని ఇలా చెప్తున్నాడు. ఇప్పుడు ఇంకా ఎన్ని డేస్ పట్టొచ్చు అని అడిగితే ఇంకా ఒక 6 months వరకు పట్టొచ్చు, లేకపోతే ఎక్కువ పట్టొచ్చు అంటున్నాడు. ఏది కరెక్ట్గా చెప్పట్లేదు. అంటే ఇప్పుడు డాక్టర్లు ఇచ్చిన మెయిల్ తర్వాత నువ్వేమనుకుంటున్నావు? జనరల్గా ఏమనుకుంటున్నావు? ఏ నిర్ధారణకు వచ్చావు? డాక్టర్ స్టార్టింగ్ నాకు అదే చెప్పాడు, చాలా సర్జరీస్ చేస్తామని. పేరెంట్స్ అడిగినప్పుడు వాళ్ళకి అదే చెప్పాడు, కానీ ఎప్పుడు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమన్నా అవి మిస్సింగ్ అన్నాడు, ఇవ్వలేదు. లాస్ట్కి ఈ సర్జరీ అయ్యి మీడియాకి తెలిసాక డాక్టర్ని అడిగితే అసలు ఈ సర్జరీ చేయలేదని తెలిసింది. కానీ మొన్న మెయిల్లో కూడా మళ్ళీ అదే పెట్టాడు, ఇలాంటి సర్జరీస్ చాలా thousands of సర్జరీస్ చేస్తాం, దానిలో సక్సెస్ రేట్ చాలా ఉందని. ఇప్పటికీ కూడా అదే చెప్తున్నాడు, కానీ అసలు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇవ్వమంటే అసలు ఓవర్వీ లేవంటున్నాడు. ఎందుకు ఈ కోరిక నీకు ఎందుకు కలిగింది నిఖిల్? అసలు కాలేజీలో ఫ్రెండ్స్ని చూశాను, చాలామంది 6'1", 6'2" అలా ఉంటారు. అప్పుడు ఇలా ఈ ఫీలింగ్ ఉండేది, ఇలా కొంచెం షార్ట్ ఉన్నా అని. ఆ తర్వాత ఫస్ట్ టైం డాక్టర్ని కలిసినప్పుడు సర్జరీ చేయించుకోవాలని వెళ్ళలేదు, తెలుసుకుందామని వెళ్ళాను. అప్పుడు డాక్టర్ నరేట్ చేసిన దాన్ని బట్టి చాలా సింపుల్గా చెప్పేశాడు, ఇలా 2 months పెయిన్ బేర్ చేసుకుంటే చాలని. ఆ తర్వాత ఎంత అవుతుందంటే 2.5 lakhs అన్నాడు. ఒక 6 months తర్వాత వెళ్ళి కలిసాను, 2.5 lakhs కలెక్ట్ చేశాక. అప్పుడు ఇంకో 1 lakh ఎక్స్ట్రా అవుతుంది, 3.5 lakhs అవుతుందని చెప్పారు. ఇంకో 1 week తర్వాత వెళ్ళి మళ్ళీ ఒకసారి కాంప్లికేషన్స్ మొత్తం తెలుసుకొని 100% మీరు ఇలా సర్జరీస్ చేశారంటే చాలా సర్జరీస్ ఇలాంటివి చేస్తామని చెప్పారు. ఇంకా వాళ్ళు చేశారు కదా, ఇలాంటి సక్సెస్ రేట్ కూడా చాలా ఉంది కదా అని సింపుల్గా అయిపోతుంది అనుకున్నాను, ఇలా అవుతుంది అనుకోలేదు. ఎట్లాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి నిఖిల్ నీకు ఈ ఆపరేషన్ తర్వాత?
సర్జరీ అయిన రోజు నుంచి ఇన్ఫెక్షన్ వచ్చింది, హై ఫీవర్ వస్తుంది. పెయిన్స్ అయితే సర్జరీ తర్వాత రోజు ఎలా ఉండేనో ఇప్పటికీ అంతే ఉన్నాయి. మెయిన్ అందుకే 1 ఇంచ్ దగ్గర ఆపేద్దామని చూస్తున్నాను, ఈ పెయిన్స్ భరించలేక. ఏం చెప్పబోతున్నావు నీ ఆపరేషన్ చేసిన హాస్పిటల్కి కానీ డాక్టర్లకు కానీ ఏం చెప్పబోతున్నావు? ఇంకా భవిష్యత్తులో ఇట్లాంటి ఆపరేషన్ చేయించుకోవాలి అనుకునే వాళ్ళకు నిఖిల్ రెడ్డి చెప్పే మాటలేంటి? అసలు ఇది చేసే ముందు డాక్టర్ నాకు అట్లీస్ట్ కంప్లీట్గా చెప్పాల్సింది, ఇలా ఇంత పెయిన్ఫుల్ ఉంటుందని, ఇంత టైం టేకింగ్ అని, ఇలా కాంప్లికేషన్స్ గురించి అట్లీస్ట్ అలా చెప్పుంటే నేను వేరే సెకండ్ ఒపీనియన్ చూసుకుంటుండే, లేకపోతే పేరెంట్స్ని ఒకసారి అడుగుతుండే. ఇలా సింపుల్గా నరేట్ చేసేసరికి 2 డేస్లో నడుస్తాను కాబట్టి ఇంకా ఏం కాదనుకున్నాను. డాడీ వాళ్ళు కూడా అదే మెయిల్ పెట్టాను, ఒక 2 మంత్స్లో ఇంటికి వచ్చేస్తానని. కానీ ఇప్పటికి 2 మంత్స్కే పరిస్థితి ఇలా ఉంది. ఇలాంటి సర్జరీ అయితే ఎవరు చేయించుకోదని చెప్తున్నాను. ఒకవేళ ఇలాంటి థాట్ వచ్చినా ఫస్ట్ పేరెంట్స్కి చెప్పమని చెప్తున్నాను. ఇది మొత్తానికి నిఖిల్ రెడ్డి ఎపిసోడ్లో కొంత డాక్టర్లు ఇచ్చినటువంటి మెయిల్ ద్వారా మళ్ళీ కొంత ఆందోళనకు గురవుతున్నాడు. 2 నెలల్లో లేచి నడుస్తాడు అని భరోసా ఇచ్చినటువంటి వైద్యులు ఇప్పుడు 6 నెలలు గడిస్తే కానీ పూర్తి స్థాయిలో 100% కాన్ఫిడెంట్గా చెప్పలేనటువంటి పరిస్థితి అని చెప్తున్నారు. మరోవైపు తాను ఈ విధంగా బెడ్పై ఎక్కిన తర్వాత కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళనకు గురవుతున్నారు. అటు ఆర్థికంగా కానీ ఇంకా అన్ని రకాలుగా కుటుంబ సభ్యులు ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. భవిష్యత్తులో ఇటువంటి ఆపరేషన్లు ఎవరు కూడా చేపించుకోవద్దు, మరోవైపు ఎక్కడ సక్సెస్ లేనటువంటి ఇటువంటి ఆపరేషన్ల వైపు వెళ్ళొద్దు అంటూ కూడా నిఖిల్ రెడ్డి విజ్ఞప్తి చేస్తున్నాడు. కెమెరా పర్సన్ రాకేష్తో కమల్, ఎన్టీవీ, హైదరాబాద్. చేతికొచ్చిన కొడుకు మంచాన పట్టంతో నిఖిల్ రెడ్డి తండ్రి కొడుకుకు సేవలు చేస్తూ గడుపుతున్నాడు. దీంతో వ్యాపారం, వ్యవసాయంలో నష్టాలను మూటగట్టుకున్నాడు. డాక్టర్ల నిర్లక్ష్యమే దీనంతటికీ కారణమంటున్న నిఖిల్ రెడ్డి తండ్రి గోవర్ధన్ రెడ్డితో ఫేస్ టు ఫేస్. డాక్టర్లు అసలు సమాచారమే లేదు, ఇవ్వలేదు. బాబు తెలియకుండా వెళ్ళిండు, వాడు ఇన్నోసెంట్. డాక్టర్ మాటలతోని మోసపోయిండు, డాక్టర్ చీట్ చేసిండు వాడిని. ఎందుగురించే చిన్న సర్జరీ అని వాడు హైట్ పెరగాలని కోరికతో వెళ్ళినందుకు అదే ఆదనగా భావించి ఇదొక ఎక్స్పెరిమెంట్ కేసు చేయొచ్చు అనే ఉద్దేశం, డబ్బులు వస్తాయి, బాబు వెనకాల పేరెంట్స్ ఎవరు లేరు అనే ఉద్దేశంతో చిన్న సర్జరీ ఇది 2 డేస్లో నీకు డిశ్చార్జ్ చేస్తాను, 2 మంత్స్లో క్రికెట్ ఆడొచ్చు, స్పోర్ట్స్లో పాల్గొనొచ్చు అని వానికి మిస్గైడ్ చేశాడు, చీట్ చేశాడు 100%. ఇది కేవలం ఒకటే 22 ఇయర్స్ అయింది. మేజర్ అనే అదొక్కటే సాగు పెట్టుకున్నాడు. నైతిక విలువలు ఏ మాత్రం లేవు. డాక్టర్ అన్నప్పుడు కనీసం నైతిక విలువలు కూడా ఉండాలి. అట్లాంటిది ఏమీ లేకుండా బాబు రాగానే అదొక అవకాశంగా భావించి సర్జరీ చేసి పడేశాడు. ఈ విషయం మాకు తెలియదు, సర్జరీ అయిపోయిన తర్వాత తెలిసింది. 22 ఇయర్స్ వచ్చింది, మేజర్ అయిందని డాక్టరు. మరి హాస్పిటల్కి వచ్చిన వాళ్ళు భార్యాభర్తలు వస్తాయి, భార్యకు డెలివరీ ఉంటేనే భార్య కూడా మేజరే కదా, మరి భర్తది ఎందుకు సంతకం తీసుకుంటారు అట్లాంటప్పుడు? అది ఆలోచించలేదు. కనీసం వీడు 22 ఇయర్స్ కదా మేజర్ అయిండు. మరి డాక్టర్ 65 ఏళ్ళు, ఆయన కనీసం 55-60 ఏళ్ళు ఉన్న డాక్టర్కు ఆయనకు కూడా తెలియదా? కనీసం ఇంగిత జ్ఞానం లేదా? మరి కౌన్సిలింగ్ ఇవ్వాలి బాబుకు. ఇట్లాంటి పెద్ద సర్జరీ 6-7 గంటలు పట్టే శస్త్రచికిత్సకు మరి కౌన్సిలింగ్ ఇచ్చి బాబును వద్దని చెప్పి పంపాలి. 5-7 నువ్వు ఎందుకు బాబు, నీకు అవసరం లేదని చెప్పాలి ఫస్ట్. సెకండ్ ఏంటంటే కనీసం నీ పేరెంట్స్ లేరు బాబు, నీ పేరెంట్స్ని తీసుకురాకుండా నువ్వు ఎట్లా వచ్చినావు, నీ పేరెంట్స్ తీసుకురా, పేరెంట్స్ వచ్చిందాక మేము చెయ్యమనే ఒక వైద్యునిగా కనీసం ఏమాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా, మానవతా విలువలు పాటించకుండా డైరెక్ట్ సర్జరీ చేసి పడేసిండు. 2 డేస్లో అన్నాడు. మీరు క్లిప్పింగ్స్ చూపిస్తాను మీకు, యూట్యూబ్లో ఉన్నాయి. సర్జరీ అయిన సాయంత్రము ఆ డాక్టర్ని అడిగితే, ఏంటండి 2 డేస్లో మీకు నడిపిస్తాను, తన పని తను చేసుకుంటాడు, 2 వీక్స్లో వాకర పట్టుకొని అన్నీ తిరుగుతాడు, 2 మంత్స్లో క్రికెట్ ఆడతాడు, స్పోర్ట్స్లో పాల్గొనొచ్చు అనే మాటలు మేము మీకు వినిపిస్తాము, ఆ క్లిప్పింగ్స్ చూపిస్తాము. అట్లాంటిది ఇప్పుడు 2 మంత్స్ అయిందండి, కాళ్ళు కింద పెట్టలేడు. ఇప్పుడు అడిగితే డాక్టర్ ఏం చెప్తున్నాడు, మమ్మల్ని భయపెట్టడానికి. అది కాదు కదా, నడవలేడని ఆయనకు తెలుసు. ఇప్పుడు తెలిసి ఆ మెయిల్ పంపాడు. ఏమనంటే, ఇప్పుడు నడిపించడానికి ప్రయత్నిస్తే ఒకవేళ పిన్స్ లూజ్ అయ్యి ఇన్ఫెక్షన్స్ రావచ్చు, అందు గురించి నేను రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని ఇప్పుడు మాట దాటవేస్తుండు. ఇదే డాక్టరు సర్జరీ చేసినాక మాతో ఎందుకు అబద్ధం ఆడిండు, 2 డేస్లో నడిపిస్తానని ఎందుకు చెప్పిండు? అతనికి తెలియదా ఈ విషయం? ఇప్పుడు చెప్తున్నాడు. ఎందు గురించి అంటే, ఇప్పుడు నడిపించినామనుకో ఆ పిన్స్ లూజ్ అయిపోయి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, అందు గురించి నేను అట్లాంటి రిస్క్ తీసుకోదలుచుకోలేదు అని చెప్తున్నాడు. నీ ఎన్ని రోజులకు నడుస్తున్నాను ఇప్పటి వరకు కూడా కరెక్ట్ చెప్పట్లేదు ఆ డాక్టర్.